మనోనిగ్రహము. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, వేదాంత భాష్యములయందు గల సమస్త బోధలకు కేవలం కీలకము ఒకే ఒకటి, అదే మనోనిగ్రహం. ఆ మనోనిగ్రహానికి ఇవన్నీ కొమ్మలు రెమ్మలు. ఏది చేసినా విశ్వాసంతో చేయాలి. గీతలోని 700 శ్లోకాలు కంఠస్థం చేసేంత మాత్రమున కంఠశోష తప్ప సుఖం లేదు. వేదం 80 పన్నాలు వల్లిస్తున్నాము. ఇది కూడా కసరత్తు మాత్రమే. ఉపనిషత్తులను కథలు చదివినట్లు చదువుతున్నాము. ఆ మహర్షి అలా అన్నాడు, ఈ మహర్షి ఇలా అన్నాడు అని కథల మాదిరి చదివితే ప్రయోజనం లేదు. విశ్వాసంతో చదివినప్పుడే కథలుగా కాకుండా వెతలను మార్చే స్థితులుగా బోధపడతాయి. కథలు మన వెతలను దూరం చేయలేవు. వెతలను దూరం చెయ్యాలంటే పూర్తి శక్తి సామర్థ్యాలతో స్వయం కృషి సలపాలి. కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఆ కథలను కూడా తెలుసుకొని వాటిలోని పవిత్రతను తీసుకోవాలి.